ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవా, నీకు వందనాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయ కాలమున మీరు మాకిచ్చిన ఈ లేఖన భాగమును మా కొరకు దీవించండి తండ్రి. ఈరోజు మా అంశము ప్రతి సమస్యకు పరిష్కారం కావాలంటే నైనా ఈ యొక్క అంశం ద్వారా మేము మాట్లాడుతూ ఉండగా నైనా మా జ్ఞానాన్ని తీసివేసి దైవికమైన మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని, ఘనతయు మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి సమస్యకు పరిష్కారం కావాలంటే ఈ అంశము ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడనన్నాడు. మూలవాక్యంగా మనం చదువుకున్న లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ప్రియదేవుని పిల్లలారా, ఈ రోజున ప్రతి కుటుంబం మనం చూసినట్లయితే, ఏ కుటుంబమును మనం తరచి చూచినా ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది. ప్రియదేవుని పిల్లలారా, ఒక సమస్య వెంట మరొక సమస్య, ఒక శ్రమ వెంట మరొక శ్రమ, ఈ రీతిగా కొన్ని సంవత్సరాలుగా మరి మీ కుటుంబాలలో మీరు దానిని చూస్తూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. ప్రతి సమస్య నీకు నీవుగా తెచ్చుకున్నదే, దేవుడు కలుగు చేసింది ఎంత మాత్రమనో కాదు. ఎందుకంటే దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన కృపను మనకు ఆయన మరి కనపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునిలో నిలిచి ఉన్నటువంటి నీ జీవితంలో అనేక సంవత్సరాలుగా శ్రమ వెంబడి శ్రమ సంభవిస్తుందేమో. ఈ రోజున ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో. నీవు దేవుని సన్నిధికి దూరం అయిపోయి, నీవు దేవుని యొక్క సమయాన్ని నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఉపయోగించి ఈ రోజున నీవు సమస్యను కొని తెచ్చుకుంటూ ఉన్నావు. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేశారా? దేవుని మూలపాఠంలో మనం చదువుకున్నటువంటి లేఖను మనం ఆలోచన చేసినట్లయితే, ఎవని మనస్సు మరి నీ మీద ఆనుకొనునో, భక్తుడు అంటూ ఉన్నాడు, దేవా, ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో నీవు వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతున్నావు. పూర్ణ శాంతిని అనుగ్రహిస్తాడట. మరి అన్ని సమయాలలో ఆయన కాపాడతాడు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు నీవు మనుష్యులను ఆశ్రయించుట కంటే, ఈ రోజున నిన్ను సృష్టించి నీకు ఒక జీవితాన్ని ఇచ్చినటువంటి, ఒక ఉద్దేశాన్ని కలిగి ఈ భూమి మీద దేవుడు నిన్ను పంపించినటువంటి దేవుని మీద నీ మనస్సు ఉంచకుండా ఈ రోజున బయట ఉన్నటువంటి సమస్తమైన వాటి మీద మనసు పెడుతున్నావు. కానీ రక్షణనిచ్చే, శాంతిని అనుగ్రహించే, మరి పూర్ణ శాంతిని ఇచ్చేటువంటి సత్యవంతుడైన దేవుణ్ణి నువ్వు కలిగి ఉండలేకపోతా ఉన్నావు. ప్రియ దేవుని పిల్లారా, ఈ రోజున మరి దేవుని మీద మనస్సు పెట్టక ఈ రోజున శాంతిని కోల్పోయిన కుటుంబాలు అనేకములు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిని కోల్పోయి, దేవుని మరి యొక్క వాక్యానికి దూరమైపోయి, సన్నిధికి దూరమైపోయి ఈ రోజున కుటుంబంలో శాంతి సమాధానాలు కరువైపోయి మరి ఈ రీతిగా మనం చూసినట్లయితే అనేక మంది మరి దారి తొలగిపోయి ఉన్నారు. మరి చెడిపోతూ ఉన్నారు, లోకముతో కలిసిపోతూ ఉన్నారు. అపవాది అయిన సాతాను కబంధ హస్తంలోనికి వెళ్ళిపోయి ఈ రోజున వారు ఎంతగానో మరి వేదన చెందుతూ ఉన్నారు. కొన్ని కుటుంబాలు అయితే రోధిస్తూ ఉన్నాయి. కుటుంబంలో మరి ఒకరి వెంట ఒకరికి అనేకమైన రోగాలు
వ్యాధులు సంక్రమించటం, ఒకరి తర్వాత ఒకరు హాస్పిటల్ కావడం, ఈ రీతిగా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ ముఖ్యమైన కారణము నీవు దేవుని మీద మనస్సు పెట్టకపోవడమే, దేవుని సన్నిధి మీద నీవు ధ్యానముంచకపోవడమే, దేవుని వాక్యానికి విధేయత చూపకపోవడమే. ప్రియ దేవుని పిల్లలారా, మరి ప్రతి సమస్యకు పరిష్కారం కావాలంటే మనం ఏం చేయాలి? మనము దేవుని మీద మనస్సు ఉంచి దేవుని కొరకు దాహం కలిగి ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు మరి ధన్యులు అని దేవుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సెలవిచ్చాడు కదూ. కాబట్టి మరి ప్రతి సమస్యకు పరిష్కారం మనం పొందుకోవాలనంటే దేవుని సన్నిధికి, దేవుని మీద మరి దేవుని కొరకు దాహం కలిగి ఉండాలి. మరి రెండవది, నిత్యము ఆయన సన్నిధిని మనం వెతకాలి. ఆయన సన్నిధిలో మనము కనిపెట్టినట్లయితే దేవుడు మరి నీ సమస్యకు పరిష్కారాన్ని ఆయనే చూపుతానంటూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే మరి సమస్తమైన కార్యములను ఆయన చిత్తానికి వదిలిపెట్టాలి. దేవుని మీద ఆనుకోవాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, మరి ఆయన చిత్తానికి ఒప్పుకోవాలి. ఈ రీతిగా ప్రభు సన్నిధిలో నీవు కనిపెట్టినట్లయితే, ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే, ఎన్ని సంవత్సరాలుగా నీ కుటుంబంలో ఉన్న సమస్య, అది ఎంత చెడ్డదైనా సరే, అది ఎంత గొప్పదైనా సరే, దేవుడు ఈ రోజున నీ సమస్య నుండి నిన్ను విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని కొరకు నీ సమయాన్ని హెచ్చిస్తావా? దేవుని మీద నీ మనసు ఉంచుతావా? ఈ రోజునే దేవుడు నీకు పూర్ణ శాంతిని అనుగ్రహిస్తాను అంటూ ఉన్నాడు. ఎంతో కాలమైంది నీవు నవ్వి, ఎంతో కాలమైంది నీవు ఆనందించి సంతోషించి. ప్రియ దేవుని పిల్లలారా, ఈ సంతోషాన్ని, నీ ఆనందాన్ని, నీ ఉత్సాహాన్ని దొంగిలించిన వాడెవడో తెలుసా? అపవాది. వాడంతటిగా వాడు వచ్చి నీ సంతోషాన్ని వాడు దొంగలించలా. నీవే నీ సంతోషాన్ని, నీ సమాధానాన్ని వాడికి నీవు ధారపోసేసావు. దేవుని సన్నిధిని దూరం చేసుకుని, దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా, దేవుని వాక్యానికి విధేయత చూపకుండా, ఆయన ఆజ్ఞలను పాటించకుండా నీవు దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయావు. అందుకే ఒకదాని వెంట ఒకటి సమస్య నిన్ను పట్టి పీడిస్తూ ఉంది. దురాత్మ సమూహాలు నీ ఇంటిని చుట్టుముట్టి ఉన్నాయి. దేవుని పిల్లారా, నీవు ఇప్పుడే నన్ను మేలుకొని నీ సమయాన్ని దేవుని కొరకు హెచ్చించు, దేవునిపైన నీ మనస్సుంచు, మరి దేవుని కొరకు దాహం కలిగి ఉండు, దేవుని సన్నిధిలో మరి నిత్యము ఆయనను వెదుకు. మరి సమస్తమైన సమస్యలను ఆయనకు కృపకు వదిలిపెట్టే ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఈ రీతిగా ఎవరైతే చేస్తారో, మీ ఇంటిలో ఉన్న, నీ కుటుంబంలో ఉన్న, నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ఈ రోజున నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ప్రభు, నా దేవుడు మిమ్మలను మరి విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకు నీవు సిద్ధముగా ఉన్నావా ప్రియ సహోదరి, సహోదరుడా? అయితే నీవు ఉన్న చోటనే మోకరించి చిన్న ప్రార్థన ప్రభువుకు చేయి. దేవా, నేను పాపిని నాయన, ఇంతకాలము నైనా నీ నామాన్ని ఎరగకుండా ఈ రోజున మరి నాయన అనేక సమస్యల గుండా నా కుటుంబం వెళుతూ ఉంది నాయన. నా కుటుంబాన్ని రక్షించు తండ్రి. నీవు రక్షించగలిగిన శక్తి కలిగిన దేవుడు అని, మరి అధికారం కలిగిన దేవుడు అని నమ్ముచున్నానయ్యా. ఇదిగో ఇప్పుడే నా ఇంటిలో ఉన్న ఈ సమస్యను మీ సన్నిధికి తెస్తా ఉన్నాను. దయచేసి నాయన మా ఇంటిలో ఉన్న ఈ సమస్యను తీసివేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఆ విధంగా ప్రార్థించినట్లయితే దేవుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ సమస్యను తీర్చివేయడానికి మరి ఆయన ఎంతగానో మరి వేచి ఉన్నాడు. ఈ చిన్న ప్రార్థన నాతో కలిసి చేస్తావా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. మా దినాన్ని నీ వాక్య ధ్యానం చేత మేము ప్రారంభిస్తూ ఉండగా దేవా, మమ్మల్ని ఆశీర్వదించుచున్నందుకే మీకు స్తోత్రాలు. ఈ రోజునైనా ప్రతి సమస్యకు పరిష్కారము నీ సన్నిధిలోనే దొరుకుతుందని నీవు సూటిగా సెలవిచ్చావు నాయన. అయ్యా, నీ సన్నిధికి దూరమైపోవటం వలన, నీ మీద మనసు ఉంచకపోవడం వలన ఈ రోజున మా కుటుంబాలలో, మా యొక్క జీవితాలలో శాంతిని, సమాధానాన్ని కోల్పోయాం తండ్రి. ఎందరైతే ఈరోజు మోకరించినైనా నీ పాద సన్నిధిలో గోజాడుతూ ఉన్నారు, కోల్పోయిన సంతోషాన్ని, సమాధానాన్ని తిరిగి పొందుకోవడానికి పశ్చాత్తాపడుతున్నారు, అట్లాంటి వారందరినీ మీరు దృష్టించమని దేవా, నీ శాంతిని, సమాధానాన్ని అట్టి కుటుంబాలకు అనుగ్రహించి నీ నామమును మహిమపరచుకోమని
దేవా, ఈ దినమందు మేము చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మా కుటుంబాలలో, మా జీవితాల్లో కలిగే ప్రతి సమస్యను ప్రార్థన ద్వారా ఎదుర్కొనే శక్తిని ఆయన ప్రార్థించి మరి ప్రయత్నం చేస్తూ, ప్రార్థన చేస్తూ సమస్యలను అధిగమించేటువంటి శక్తిని మీ నుండి పొందుకునే భాగ్యం అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే బిడ్డలందరి మీద మీ ఆత్మను ఉంచమని, నూతన దయా కిరీటముతో వారిని అలంకరింపజేసి నీ నామానికి గొప్ప ఆయన మహిమ తెచ్చే బిడ్డలుగా వారిని మార్చమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.